వెనక్కి ఇచ్చేయండి అన్నారు. అలా వెనక్కి తీసేది అంటే అంత కఠినంగా వ్యవహరించింది ఆ రోజు సైన్యం, ప్రభుత్వం. అందువలన ఇవాళ ఆ రఫేలు మన సరిహద్దులు ఎక్కడి నుంచి అక్కడ ఉన్నోడిని లేపుతోంది. ఇది స్పెషాలిటీ అనమాట. అట్లాగే అవే కాకుండా ఆకాష్ లాంటి దాన్ని డెవలప్ చేయడం కావచ్చు, మనకి సంబంధించినటువంటి పినాకాలు డెవలప్ చేయడం కావచ్చు. అంటే ఇక్కడ ఏం చేసాం, అలా కొనటమే కాకుండా రష్యావి, అమెరికావి కూడా కొన్ని కొన్నాం అవసరమైనటువంటి. ఇజ్రాయెల్ నుంచి డ్రోన్లు కొన్నాం కొన్ని, హేమర్ డ్రోన్స్ అనేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి కొన్నటువంటివి ఇప్పుడు నిన్న వాడినటువంటి వాటిట్లో, పేల్చినటువంటి వాటిట్లో. అట్లాగే మనం అనేక రకాలు కొంటూనే మన సెల్ఫ్ సఫిషియన్సీ, మన దగ్గర ఉన్నటువంటి ఫ్యాక్టరీలు కూడా తయారు చేసేటట్టు. ఇప్పుడు మహేంద్ర వాడు తయారు చేస్తున్నాడు, అంబానీ వాళ్ళు తయారు చేస్తున్నారు, టాటా వాళ్ళు తయారు చేస్తున్నారు ఆయుధాలు. ఇప్పుడు ఈ దీంట్లో వాడినటువంటి వెరైటీసు మన బెంగళూరును, హైదరాబాద్లో తయారు చేసినవి ఉన్నాయి కొన్ని. ఇప్పుడు వాడిన ఆయుధాలు ఆకాష్ కూడా ఇండియా తయారీనే. ఇట్లాంటి అంటే తక్కువ ఖర్చుతో అత్యంత పవర్ఫుల్, ఇలాగా సర్వశక్తివంతంగా. అంటే ఏదైనా సరే మనకి ఆ పదం ఉంటుంది పాపం, మనోళ్ళు చాలామంది ఆ పదాలు భాష వాడేటప్పుడు ఒక పదం దగ్గర నా ప్రమాణ స్వీకారాలు అప్పుడు ఇబ్బంది పడుతుంటారు. సార్వభౌమాధికారం అన్నటువంటి, ఆ సార్వభౌమాధికారాన్ని అంటే ఏంటో చూపిస్తోంది ఇప్పుడు భారతదేశం. పాకిస్తాన్ మీద పూర్తి సావర్నిటీ ఉంది మనకు ఒక రకంగా చెప్పాలంటే. అవును, ఈ ఆయుధాలు కూడా చాలా ఖర్చుతో కూడుకున్న అంట కదా సార్. అంటే పాకిస్తాన్ దగ్గర అంత శక్తి సామర్థ్యాలు లేవు అనేది కూడా కరెక్ట్. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది తక్కువ, చిన్న పాముని పెద్ద కర్రతోనే కొడతాం. వస్తుంది F-16 చాలా పవర్ఫుల్, రఫేల్ 4++ గ్రేడ్, F-16 5 గ్రేడ్, 5+ది. అట్లాగే JF-17 కూడా 5+దే. కానీ దీని ముందు అయిపోయినాయే.